హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ శారీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీరామ్ గారు ఉన్నారు. హలో అండి. హలో మేడం. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ పట్టు అన్ని ఆల్ వెరైటీస్. ఫ్యాన్సీ అలాగే పట్టు సారీస్ ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ సారీస్ వచ్చేసి మనకి కాంచీవరం కనకదార పట్టు లైట్ వెయిట్. కాంజీవరం కనకదార పట్టులో లైట్ వెయిట్. ఓకే, పర్పుల్ కలర్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. పళ్ళు చూసినట్లయితే కనుక డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్ అండ్ మ్యాంగో డిజైన్ ని మనకి ఒక 4 లైన్స్ లాగా వేరియేషన్ చూపించారు. సేమ్ మనకి ఇదే రిపీట్ చేశారనమాట. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్తో ఫ్లవర్ కట్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది. ఇంకొకటి చూసినట్లయితే పైతానీ బోర్డర్ అండి. మొత్తం కూడా ఒకటి జరీతో ఎలివేట్ చేశారు, ఒకటి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఎలివేట్ చేశారు. అగైన్ కడ్డీ బోర్డర్ వచ్చింది, మళ్ళీ చిన్న బోర్డర్. అంటే టోటల్గా ఓవరాల్గా బోర్డర్ చూసినట్లయితే మనకి బిగ్ సైజ్లో ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ మిడిల్ పార్ట్ చూసినట్లయితే పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ వచ్చి దానిపైన జరీ వచ్చేసరికి మనకి మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. ప్లస్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ కలర్ఫుల్ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మరి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. కాంట్రాస్ట్ వస్తుందండి. కాంట్రాస్ట్ దీంట్లోనే మనకి సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. రెగ్యులర్గా అయితే శారీ మిడిల్లో ఏ డిజైన్ అయితే ఉంటుందో ఆ డిజైన్ మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్లో ఇస్తారు కదా. ఇక్కడ అలా కాకుండా ఒకటి ఫ్లవర్ డిజైన్, ఒకటి మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ప్లస్ శారీలో ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ ఇచ్చారనమాట సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో. ఈ శారీ కాస్ట్ 3385 రూపీస్ అండి. 3385 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నామండి. శ్రావణ మాసం సందర్భంగా గీతాకృష్ణలో 10% నుంచి 50% డిస్కౌంట్ ఉంది. అది కూడా ఈ శ్రావణ మాసం ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ ఫ్యాన్సీ ఉప్పాడ పట్టు వస్తుందండి. ఉప్పాడ ఫ్యాన్సీ పట్టు ఇది. ఓకే, లైట్ వెయిట్ వస్తుంది. పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చినట్టే అంటే డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒక లేయర్ లాగా మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చి దానిపైన అవుట్లైన్ అనేది కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు. 2 బ్లాక్స్ లాగా ఇచ్చారండి. మిడిల్ పార్ట్లో ఇక్కడ మనకి పైతానీ స్టైల్లో మ్యాంగో డిజైన్ అనేది యాడ్ చేశారనమాట. ఈ మ్యాంగో డిజైన్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే పళ్ళులో మాత్రం మనకి జరీతో డిజైన్ చేశారు. మిగిలిన శారీలో ఎలా ఉందో చూద్దాం. ఇదే డిజైన్ మనకి బోర్డర్స్లో కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఉన్నదే మనకి 3 లైన్స్ లాగా టోటల్గా మనకి పళ్ళు అంతా డిజైన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే కనుక చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుంది, దాంట్లోనే జిగ్జాగ్ లైన్ లాగా ఉంటుంది. ఇంకొకటి మనకి పైతానీ స్టైల్లోనే మ్యాంగో బుటీస్ ఇచ్చారు. 2 వేరియేషన్స్ అనమాట. ఇక్కడ కింద మనకి లీఫ్ కూడా యాడ్ చేశారు, ఇక్కడ ఓన్లీ ప్లెయిన్ మ్యాంగో ఇచ్చారు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ కల్నేత ఇచ్చారు. దానిపైన ఇట్లా ఒక స్క్వేర్ టైప్లో ఉన్న డిజైన్ని బాగా ఎలివేట్ చేశారు. ఇంకొకటి మనకి సెల్ఫ్ డిజైనింగ్లో కనిపిస్తుంది. మిడిల్ పార్ట్లో మాత్రం ఇక్కడ మనం బోర్డర్లో అలాగే పళ్ళులో ఏదైతే మనం 3 వేరియేషన్స్ చూసాం అంటే 3 లైన్స్ లాగా ఇచ్చారు కదా, సేమ్ అదే బోర్డర్ని మిడిల్లో కూడా కంటిన్యూ చేశారు. ఓకే, స్కర్ట్ బోర్డర్ లుక్ లాగా. టోటల్ సారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్, ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు కలర్ వస్తుంది. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్. డిజైన్ మాత్రం దీంట్లో శారీ మిడిల్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో సెల్ఫ్ డిజైనింగ్, అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు. శారీకి 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ని సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2245 రూపీస్ అండి. 2245 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ అండి ఇది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది అస్సాం జూట్ సారీస్ అండి. ఇది అస్సాం జూట్ సిల్క్. ఓకే, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ బోర్డర్స్, హెవీ లుక్ బోర్డర్స్ ఇచ్చారనమాట. పార్టీ వేర్ లుక్ బోర్డర్స్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా కామన్గా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి నేవీ బ్లూ కలర్, అటు ఇటు గోట్ వర్క్ కూడా బ్లూ కలరే ఉంటుంది. మధ్యలో డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మొత్తం కూడా బ్రైట్గా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ కలర్ కాంబినేషన్తో అక్కడక్కడ గోల్డ్ కలర్ అనేది టచ్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఒకటి టైప్ ఆఫ్ ఫ్లవర్ కాకుండా 2 వేరియేషన్ ఫ్లవర్ డిజైన్స్ తీసుకున్నారు.
ఈ బ్రాడ్గా ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో థ్రెడ్ వర్క్ బోర్డర్, ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్లో మనకి బార్డర్లో ఇచ్చింది కానీ బ్లూ కలర్, దీంట్లో కలిపాడు జరీ పార్ట్లో. ఓకే, బోర్డర్లో ఉన్నటువంటి బ్లూ కలర్ని మిడిల్లో ఏదైతే బుటీస్ ఇచ్చారో ఇక్కడ కూడా టచ్ చేశారు. చుట్టూ అంతా కూడా ఇదంతా థ్రెడ్ వర్క్, సపరేట్ థ్రెడ్ వర్క్ అండి. ఆ థ్రెడ్ వర్క్ మొత్తం కూడా చుట్టూ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఈ చిన్న చిన్న బుటీస్లో సర్కిల్ టైప్ ఆఫ్ బుటీస్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. కాంట్రాస్ట్ అంటే బుటీస్ కి దగ్గరగా కలర్ కాంబినేషన్ ఉంది. జరీ కాంబినేషన్ ఇచ్చింది కదా, దానికి కాంబినేషన్ గా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చింది. ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో షేడ్ బ్లౌజ్ ప్లస్ సేమ్ బోర్డర్, సారీలో ఉన్నటువంటి రెడ్ కలర్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 985 రూపీస్ అండి. ఇది ఓన్లీ 985 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మణిపూర్ కోటా సారీస్ అండి. ఇది మణిపూర్ కోటా సారీ, మస్టర్డ్ ఎల్లో కలర్. పళ్ళు చూసినట్లయితే ఓవరాల్గా మనకి మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది. ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. మెయిన్ శారీ అంతా కూడా మనకి డిజైనర్ టైప్లో ఉంటుంది ఫుల్ శారీ. ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాము. ఇక్కడ మల్టీ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో డాట్స్ టైప్లో 2 సైడ్స్ అంటే 3 బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ బోర్డర్ ఇక్కడ బ్లాక్ కలర్తోనే కొంచెం రైనీ లుక్ ఉండే విధంగా ఎల్లో షేడ్ తీసుకున్నారు. ఇంకొకటి బోర్డర్ చూసినట్లయితే కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ అయ్యే విధంగా టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ అంటే ఇక్కడ ఏవైతే డాట్స్ డిజైన్ కలర్ కనిపిస్తుందో అదే కలర్ మ్యాచింగ్ మిస్ అవ్వకుండా ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ సేమ్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ బోర్డర్తో పాటు మనకి ఎక్స్ట్రా ఇంకొక డిజైనర్ బోర్డర్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి పైతానీ బోర్డర్, సేమ్ బోర్డర్ మనకి కింద రిపీట్ చేస్తూనే దానిపైన బిగ్ సైజ్లో మనకి బంచెస్ని ఆల్మోస్ట్ టోటల్ శారీ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్లోనే డిజైనింగ్ వస్తుంది. బర్డ్స్ టైప్లో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. అంటే ఎప్పుడు మనం ఫుల్ ఫ్లవర్ని చూస్తున్నామో ఇక్కడ అలా కాకుండా బర్డ్స్ టైప్లో ఉంటుంది. లోపల గోల్డ్ కలర్ టచ్ చేస్తూ చుట్టూ అంతా కూడా అంటే ఫిల్లింగ్ అంతా కూడా గ్రీన్ కలర్, అవుట్లైన్ బ్లాక్ కలర్ ఉంటుంది. దీనికి ఆపోజిట్గా లోపలంతా గోల్డ్ కలర్, ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్, అవుట్లైన్ బ్లాక్ కలర్ ఇచ్చారు. అలాగే రెడ్ అండ్ క్రీమ్ కలర్తో లీఫ్ పార్ట్ ఉంటుంది. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మరి ఈ కలర్ఫుల్ అండ్ డీసెంట్ లుక్ ఉన్నటువంటి శారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. ఎల్లో కలర్తోనే ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ప్లస్ శారీలో 2 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 1420 రూపీస్ అండి. 1420 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. కొత్తపేట గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా. ఇది ఒడిస్సా ఇక్కత్ సారీస్ అండి. ఇది ఒడిస్సా ఇక్కత్ సారీస్. ఓకే, అంటే ఇక్కత్ డిజైన్ వచ్చిందా? ఇక్కత్ డిజైన్ వస్తుంది మనకి. ఓకే, ఇది వచ్చేసరికి పళ్ళు అండి. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. బ్లాక్స్ వైజ్ గా డివైడ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తో క్రాస్ లైన్స్ ఉంటుంది. ఇంకొక బ్లాక్ లో చూసినట్లయితే బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న చెక్స్ డిజైన్ ఇచ్చారనమాట. మధ్యలో వేరియేషన్ కోసం మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక బోర్డర్ కూడా యాడ్ ఉంటుంది. అలాగే సారీ మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే పైన బోర్డర్కి కింద బోర్డర్కి మనకి కలర్స్లో వేరియేషన్ చూపించారు. అలాగే డిజైనింగ్లో కూడా కొంచెం చేంజ్ ఉంటుందన్నమాట. బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చిన్న బోర్డర్, తర్వాత మనకి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇంకొక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ బ్యాక్గ్రౌండ్లో గ్రే అండ్ బ్లాక్ కలర్తో క్రాస్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఏదైతే ఉందో ఇదే డిజైన్ సెకండ్ వైపు రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ గ్రీన్ కలర్ ప్లేస్లో రెడ్ కలర్ ఇచ్చారనమాట. కానీ ఓవరాల్గా మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ తీసుకొచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు మనం పైన గ్రే అండ్ బ్లాక్ కలర్తో సన్నటి లైన్స్ చూసాం కదా, ఇక్కడ అలా కాకుండా ఓన్లీ చెక్స్తో ఇచ్చారనమాట. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ చెక్స్తో, అంటే పళ్ళులో ఇచ్చినట్టు. దీంట్లో కూడా మార్చినండి, సెల్ఫ్ లైన్స్ లా వస్తాయి. సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? కలర్ చాయిస్ ఉన్నదండి. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. మధ్యలో మాత్రం మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, ఎందుకంటే పైన బోర్డర్ అండ్ కింద బోర్డర్ కూడా మనకి కలర్ఫుల్గా ఇచ్చారు కాబట్టి. ఈ సారీకి ఏ కలర్తో బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం.
దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, రెడ్ కలర్. రెడ్ కలర్స్. కింద బోర్డర్ లో రెడ్ కలర్ టచ్ చేశారు. అలాగే మనకి మెయిన్ పళ్ళులో కూడా బ్లాక్ కి వేరియేషన్ రెడ్ కలర్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ పార్ట్, దాని మీద బ్లాక్ కలర్ డాట్స్ ఇచ్చారు. శారీ మెయిన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో ప్లెయిన్ బోర్డర్ కూడా ఇచ్చారు. కానీ కలర్ఫుల్ గా ఉంది శారీ మొత్తం కూడా, మంచి బ్రైట్ లుక్ ఉంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 805 రూపీస్ అండి. ఇది ఓన్లీ 805 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీస్ ఇది కొచ్చిన్ సిల్క్ అండి. ఇది కొచ్చిన్ సిల్క్. ఓకే, మొత్తం బాక్సెస్ టైప్ వస్తుంది, మల్టీ కలర్స్. మనకి పళ్ళులో కూడా డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది మనకి. ఓకే, పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ పళ్ళు అండి. ఇది కూడా మనకి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా బ్లాక్స్ వైజ్ గా డివైడ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే సాప్ గ్రీన్ కి అక్కడక్కడ బ్లాక్ కలర్ లైన్స్ తో ఒక బ్లాక్ లాగా వేరియేషన్ చూపించారు. ఇంకొక బ్లాక్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చేసి దానిపైన మనకి ప్రింటెడ్ స్టైల్లో అది కూడా బ్లాక్ కలర్ పైన కొంచెం స్ప్రే టైప్ లో మనకి మొత్తం డిజైన్ బంచెస్ టైప్ లో ఇచ్చారనమాట. ఇది మనకి 2 లైన్స్ ఉంటుంది. ఇది టోటల్ గా 1 మీటర్ పళ్ళు ఉంటుంది ఈ సారీ. మిడిల్ పార్ట్ మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూద్దాం. ఫస్ట్ బోర్డర్స్ చూసినట్లయితే పైన బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారు, అది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సేమ్ ఇదే లెంత్తో మనకి కింద ఇంకొక బోర్డర్ కూడా ఉంటుందండి, కాకపోతే కలర్ అనేది చేంజ్ చేశారు. సీ గ్రీన్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ ఇచ్చారనమాట. దానిపైన ఇంతకుముందు మనం పళ్ళులో ఏవైతే గోల్డ్ కలర్ స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో అంటే స్ప్రే టైప్లో మనం డిజైన్ చూసామో, సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్, సేమ్ డిజైన్ని మనకి కింద స్కర్ట్ బోర్డర్ లుక్లో ఇచ్చారు. ప్లస్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్లో అంటే ఆల్టర్నేట్ బాక్సెస్ లాగా బ్లాక్ కలర్తో డాట్స్ కూడా తీసుకున్నారండి. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మల్టీ కలర్ ఉంటుంది. ఈ శారీకి మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. మల్టీ కలర్ ఉంది కదా. అవునండి, దీనికి కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్, పింక్ కాంబినేషన్, ఫేవరెట్ కలర్ పింక్. ఓకే, పింక్ కలర్ మీద సన్నటి డాట్స్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ కూడా పైన ఏదైతే బ్లూ కలర్ బోర్డర్ తీసుకున్నారో ఆ బోర్డర్ ఇక్కడ యాడ్ చేశారనమాట. కానీ కలర్ఫుల్గా ఉంది, బ్రైట్ లుక్ ఉంది, స్టైలిష్గా కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1095 రూపీస్ అండి. ఇది 1095 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మధుబని జూట్ షిఫాన్ సారీస్. మధుబని జూట్ షిఫాన్ సారీ. ఓకే, అంటే 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. 2 ఫ్యాబ్రిక్ ఉన్నాయి. ఇలా లంగావని స్టైల్. లాగా. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తోనే చెక్స్ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి రేడియం కలర్ అంటే గ్రీనిష్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న సాటిన్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దానిపైన రెడ్ కలర్ ఉంటుందండి. ఇక్కడ ఈ రెడ్ కలర్ పైన చిన్న చిన్న కుందన్స్ కూడా ఇచ్చారు. ఇంకొక షేడ్ చూసినట్లయితే అంటే షోల్డర్ పార్ట్ 2.5 మీటర్లో హాఫ్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు. మరి కుచిల్లా పార్ట్లో షిఫాన్ మెటీరియల్. ఓకే, మొత్తం కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో జీబ్రా లైన్స్ ఇచ్చారనమాట. టోటల్ అంతా కూడా కుచిల్లా పార్ట్ షిఫాన్ ఫ్యాబ్రికే కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లాక్ కాంబినేషన్. అంటే బోర్డర్లో కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఇచ్చారు. అలాగే శారీ మిడిల్ పార్ట్లో కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషనే ఉంది కాబట్టి మనకి షోల్డర్ పార్ట్లో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఉంది కదండి, దానికి కాంట్రాస్ట్గా వచ్చే విధంగా ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. కింద సేమ్ బోర్డర్ మనకి సారీలో వచ్చింది కండి బార్డర్. ఓకే, బ్లౌజ్ కి సేమ్ బార్డర్. ఈ సారీ కాస్ట్ 1395 రూపీస్ అండి. 1395 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ ఇది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది అంబూరి ఫ్యాన్సీ సారీస్ అండి. ఇది అంబూరి ఫ్యాన్సీ సారీస్. ఓకే, లైట్ వెయిట్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే 2 బ్లాక్స్ లాగా డివైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో సన్నటి లైన్స్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు అంటే పళ్ళులో. ఇంకొక డిజైన్ చూసినట్లయితే కనుక మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సిల్వర్ కలర్ కాంబినేషన్తో లీఫ్ వర్క్ ఇచ్చారు. ఒకటి పర్పుల్ కలర్, గ్రీన్ అండ్ పీచ్ కలర్ అంటే 3 కలర్స్ కాంబినేషన్తో మనకి టోటల్ పళ్ళు అంతా కూడా డిజైన్ చేశారు. పైన బోర్డర్ చూసినట్లయితే సింపుల్గా ఇచ్చారు. పైన పింక్ కలర్ కాంబినేషన్ చిన్న ప్లెయిన్ మెటీరియల్ యూస్ చేశారు. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీ తీసుకుని దానిపైన డైమండ్ లుక్ వచ్చే విధంగా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే సింపుల్గా ఇచ్చారనమాట బోర్డర్. ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. దీంతో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఉంటుంది. ఈ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. పళ్ళులో ఇచ్చినట్టుగా కాంట్రాస్ట్ లెమన్ ఎల్లో ఎక్స్ట్రా యాడ్ చేశారు. గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, లెమన్ ఎల్లో అండ్ పీచ్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్ 4 కలర్స్ తో ఇచ్చారనమాట. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ జరీ ఉంటుంది.
శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ కలర్ఫుల్ జరీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది, ప్లస్ సిల్వర్ జరీ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ కాంబినేషనే అండి, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేశారనమాట. బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ శారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో మనకి గ్రీన్ కలర్తో డైమండ్ టైప్ ఆఫ్ బోర్డర్, సేమ్ బోర్డర్ని 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంది, దీంట్లో కలర్ చాయిస్ ఉందండి మనకి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీ కాస్ట్ 1395 రూపీస్ అండి. ఓన్లీ 1395 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఐకాన్ సిల్క్ సారీస్ అండి, లైట్ వెయిట్ వస్తుంది. సిల్క్స్ ఓకే, లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, ఐకాన్ సిల్క్ లో లైట్ వెయిట్ సారీ, మజంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి టోటల్ సారీ అంతా కూడా. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ అంతా కూడా ఒక సర్కిల్ టైప్ లోనే కొంచెం డిఫరెంట్ గా షేప్ తీసుకున్నారనమాట. అంటే ఇట్లా వచ్చేటట్లుగా ఎడ్జెస్ లో బోర్డర్ లాగా మనకి స్క్వేర్ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకుని మధ్యలో ఒక చిన్న లీఫ్ వర్క్ అనేది యాడ్ చేశారు. చిన్న పళ్ళు మాత్రమే ఇచ్చారు. శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో చెక్స్ డిజైన్ ఉంటుంది, దానిపైన లైన్స్. ఓకే, దానిపైన కొన్ని ప్లేసెస్ లో ఉన్నటువంటి చెక్స్ ని మాత్రమే అంటే బాక్సెస్ లాగా మనకి గోల్డ్ కలర్ తో ఎలివేట్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి శారీ మెయిన్ బోర్డర్స్ సేమ్ కడ్డీ బోర్డర్స్ ఉంటాయి అన్నమాట. టోటల్ సారీ అంతా కూడా ఇదే టైప్ లో కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి, కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? సేమ్ రన్నింగ్ బ్లౌజ్, కాకపోతే ఆ సెల్ఫ్ లైన్స్ తో ఉన్నటువంటి బాక్సెస్ లేకుండా ప్లేన్ ఇచ్చారన్నమాట. మనకి పళ్ళు కార్డ్ ఇచ్చింది కండి, సేమ్ డిజైన్. ఇది హ్యాండ్స్ కి వచ్చేటట్టు ఇచ్చేసింది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది 2040 రూపీస్. ఇది 2040 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కొత్తపేట గీతాకృష్ణలో మరికొన్ని డిజైనర్ కలెక్షన్స్ చూసే ముందు సొగస్యుడు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. నెక్స్ట్ సారీ ఇది బగల్పూరి సిల్క్ అండి. ఇది బగల్పూరి సిల్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది, అందులో స్టోన్స్ వచ్చింది, బనారస్ మెటీరియల్ కూడా యాడ్ చేశారు. పళ్ళు చూసినట్లయితే డిజైనర్ పళ్ళు ఇచ్చారండి, బనారస్ మెటీరియల్ గ్రీన్ కలర్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఒక దాంట్లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు, ఇంకొక రెడ్ కలర్ కాంబినేషన్ పైన క్రీపర్ పార్ట్ అనేది యాడ్ చేశారు. 1 సైడ్ బనారస్ బోర్డర్ కూడా ఉంటుంది, అంటే ఎక్కువ మనకి జరీతో ఎలివేట్ అయ్యే విధంగా అవుట్ లైన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వచ్చే విధంగా మనకి బోర్డర్ తీసుకున్నారనమాట. ఇక్కడంతా కూడా మనకి సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ చేశారు 2 సైడ్స్ కూడా. పైన షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే కనుక కొంచెం గ్రేప్ కలర్ మిక్స్ పైన క్రీమ్ కలర్తో లైన్స్ లాగా ఉంటుంది టోటల్ శారీ అంతా కూడా. దీనిపైన ఏంటంటే చిన్న చిన్న బుట్టీస్ లాగా మనకి థ్రెడ్ వర్క్ యాడ్ చేశారు. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో పెటల్స్ అంతా ఇచ్చారు, గ్రీన్ కలర్తో లీఫ్ వర్క్, అలాగే కింద బడ్ లాగా వచ్చేసరికి గోల్డ్ కలర్ యూస్ చేసి దానిపైన కుందన్స్ కూడా ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే టైప్లో కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసరికి మనకి కొంచెం లంగావని స్టైల్లోనే ఉంటుంది కానీ కొంచెం చిన్న వేరియేషన్ ఇచ్చారనమాట. ఈ శారీకి మెయిన్ వచ్చేసరికి ఈ బోర్డర్ సేమ్ ఇక్కడ ఏవైతే మనం కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూసామో అదే కలర్ కాంబినేషన్తోనే కొంచెం డిఫరెంట్ షేప్తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సైజెస్లో కూడా వేరియేషన్ ఉంటుందన్నమాట. 2.5 మీటర్స్ తర్వాత అంటే కుచ్చిళ్ళ పార్ట్ వరకు మాత్రమే, ఓన్లీ కుచ్చిళ్ళ పార్ట్ వరకు మాత్రమే బనారస్ మెటీరియల్. ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో ఆ ఫ్యాబ్రిక్ వచ్చే విధంగా ఉంటుంది. మళ్ళీ అగైన్ ఇంతకుముందు షోల్డర్ పార్ట్లో చూసినటువంటి ఫ్యాబ్రిక్ కంటిన్యూ చేస్తారనమాట. లంగావని స్టైల్ కానీ కుచ్చిళ్ళ పార్ట్ వరకే ఇది మల్టీ షేడ్ వస్తుంది, పళ్ళుల కాంబినేషన్ వచ్చింది కదా పిన్స్ లో కంటిన్యూ. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, సారీలో ఉన్నటువంటి బోర్డర్ని గ్రీన్ కలర్ బోర్డర్ని యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 520 రూపీస్ అండి. ఇది ఓన్లీ 520 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఒక శ్రావణ మాసం వరకు మాత్రమే ఉంటాయండి. 10% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది లైట్ వెయిట్ కోలం సిల్క్ వస్తుందండి, లైట్ వెయిట్ కోలం సిల్క్. ఓకే, ఆరెంజ్ షేడ్, లైట్ ఆరెంజ్. ఇది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అన్నట్టు. ఇది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్, డిజైనింగ్ కూడా మొత్తం అంతా కూడా హ్యాండ్లూమ్ లోనే వచ్చేసింది. హ్యాండ్లూమ్ డిజైనర్ సారీ.
ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండే ఉంటుందండి పళ్ళు కూడా. దీని బ్యాక్గ్రౌండ్ పైన ఏంటంటే మనకి 3 వేరియేషన్స్ కనిపించే విధంగా తీసుకున్నారు. ఒకటి వచ్చేసరికి హిల్స్ టైప్లోనే గోల్డ్ కలర్ ఉంటుంది, ఇంకొక బ్లాక్ వచ్చేసరికి సిల్వర్ కలర్తో హిల్స్ ఇచ్చారు, ఇంకొక లైన్ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్స్ అన్నట్టు లైన్స్ లాగా ఇచ్చారనమాట. టోటల్గా మనకి ఒక డిజైనర్ బోర్డర్ని కానీ 1/2 మీటర్ మాత్రమే ఇచ్చారు. శారీ అంతా ఓపెన్ చేద్దాము. ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో అదే డిజైన్ని మనకి బోర్డర్స్లో ఇచ్చారనమాట. తర్వాత మనకి సన్నటి లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనకి డిజైన్ చూస్తున్నామో లోటస్ ఫ్లవర్స్, ఒకటి చోట బడ్, ఒక చోట ఫుల్ ఫ్లవర్, దాని కింద వచ్చేసరికి మనకి ఒక పాండ్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి మొత్తం కూడా శారీ అంతా కూడా కవర్ చేశారు సేమ్ డిజైన్ని, కాకపోతే 2 కలర్స్ వేరియేషన్, ఒకటి గోల్డ్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి సిల్వర్ కలర్ ఉంటుందన్నమాట. మధ్యలో కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ డిజైన్ని కంటిన్యూ చేశారు. కింద కూడా హిల్స్ టైప్ ఆఫ్ డిజైనే ఉంటుంది, కొంచెం బ్రాడ్గా ఇచ్చారు. ప్లస్ మనం ఇంతకుముందు ఏదైతే బుటీ స్టైల్లో చూసామో లోటస్ ఫ్లవర్స్ సేమ్ డిజైన్ మనకి టోటల్ శారీ అంతా కూడా కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ అండి సేమ్ బ్లౌజ్ వస్తుంది, రన్నింగ్ బ్లౌజ్. మనకి డిజైన్ అనేది మిస్ చేశారు, మిగిలిన పార్ట్ మొత్తం కూడా అంటే డిజైన్ మిస్ చేసి సేమ్ కలర్ కాంబినేషనే. ఇక్కడ బోర్డర్ కూడా శారీలో వచ్చినట్టే వచ్చిందన్నమాట, అంటే 3 వేరియేషన్స్తో గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, టిష్యూ బ్యాక్గ్రౌండ్ లైన్స్. ఈ సారీ కాస్ట్ 2030 రూపీస్ అండి. ఇది 2030 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వర్లీ జూట్ సారీస్ అండి, వర్లీ జూట్ సారీ. ఓకే, ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లోనే లైట్ అండ్ డార్క్తో సన్నటి రైనీ లుక్ లాగా వచ్చిందండి ఈ సారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు డిజైన్ చేశారు. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ మాత్రమే కనిపిస్తుంది అనమాట, అంటే ఓన్లీ కలర్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే మెయిన్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో పాటు జరీ బోర్డర్స్ కూడా మిక్స్ అయ్యే విధంగా కొంచెం అంటే షేడెడ్ లాగా కనిపించే విధంగా బోర్డర్స్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా ఆనియన్ పింక్ కలర్కి అక్కడక్కడ రెయినీ లుక్ లాగా కనిపించే విధంగా కొంచెం గ్రేప్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేశారు. దీనిపైన చూసినట్లయితే ట్రయాంగిల్ షేప్లోనే 2 ట్రయాంగిల్స్ని ఒకటే బుటీ లాగా క్రియేట్ చేశారనమాట, అంటే కొంచెం హిల్ టైప్లో వచ్చే విధంగా వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ దగ్గరగా ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి మెయిన్ ఈ బోర్డరేనండి. పైన మనం ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని టిష్యూ బ్యాక్గ్రౌండ్తో జూట్ మిక్స్ బోర్డర్ని కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి సైజెస్లో వేరియేషన్స్ చూపిస్తూ ట్రయాంగిల్స్ని ఒక బోర్డర్ లాగా ఇట్లా కొంచెం స్ట్రైట్గా వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జూట్ మిక్స్ కూడా జరీలో కూడా మిక్సింగ్ చేస్తుంటాడు అక్కడక్కడ మొత్తం శారీలో. ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? ఇందులో కలర్ చాయిస్ ఉందండి. ఇందులో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. మొత్తం కూడా ఏదైతే ఉందో సారీ మెయిన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ కూడా మనకి టెంపుల్ టైప్లో ఏదైతే ట్రయాంగిల్స్తో డిజైన్ చేశారో ఆ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ కూడా ఈ సారీ కాస్ట్ 1250 రూపీస్ అండి. 1250 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనం ఇప్పటిదాకా సారీ చూసాం కదా మేడం, ఇప్పుడు మనకి హాఫ్ సారీస్ అన్నట్టు లంగావోణి టైప్ లాగా పట్టు సారీస్ చూసాం, అలాగే డిజైనర్ సారీస్ చూసాము. ఇప్పుడు వచ్చేసరికి మనకి హాఫ్ సారీస్ చూపిస్తున్నారు. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాము. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ లైన్స్తో ఒక చిన్న బెల్ట్ పార్ట్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్తో కలీ స్టైల్లో తీసుకున్నారు. ఎటువంటి కుందన్ వర్క్ కానీ ప్యాచ్ వర్క్ కానీ ఇవ్వలేదు. కింద మాత్రం మనకి మోటివ్స్ టైప్లో డిజైన్ చేశారనమాట, అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ కనిపించే విధంగా హెవీగా పార్టీవేర్ లుక్ కనిపించే విధంగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ పైన మోటివ్స్ చూసినట్లయితే మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ తీసుకుని దానిపైన సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కుందన్ వర్క్ అండ్ బ్లూ కలర్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. కింద బోర్డర్ మాత్రం చాలా హెవీగా స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా రిబ్బన్ వర్క్తోనే బిగ్ సైజ్లో అంటే బ్రాడ్గా ఉండే విధంగా ఒక బోర్డర్ ఉంటుంది. తర్వాత అవుట్లైన్ పైపింగ్ అంతా బ్లూ కలర్ తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మధ్యలో కూడా కుందన్ వర్క్ బ్లూ కలర్ యాడ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ కలర్తో తీసుకున్నారు. బేబీ పింక్ కలర్కి బ్లూ కలర్ అనేది కొంచెం హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇది హ్యాండ్స్ పార్ట్ అండి. స్కర్ట్లో మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో బేబీ పింక్ అది మనకి హ్యాండ్స్ పార్ట్కి ఇచ్చారు. మెయిన్ వచ్చేసి బాడీ పార్ట్ అంతా 2 సైడ్స్ నెక్స్ ఐరన్ చేయాలి. 2 సైడ్స్ నెక్ పార్ట్ కూడా మనకి డిజైన్ చేశారు, చాలా బాగుంది. అంటే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి డార్క్ పింక్ తో ఇచ్చారనమాట. బ్లౌజ్ ఫుల్ కనపడుతుంది, బ్లౌజ్ వర్క్ నిండుగా. ఓకే, దీనికి ఓని ఎలా ఇచ్చారు? ఓని వస్తుందండి కాంట్రాస్ట్. ఓకే, బోర్డర్ లో మనకి ఎక్కువ హైలైట్ చేసిన కలర్ ఏంటి అంటే బ్లూ కలర్ కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఓని పార్ట్ డిజైన్ చేశారు.
సాఫ్ట్ నెట్టెడ్ మెటీరియల్, దానిపైన మనకి కుందన్ వచ్చేసి సిల్వర్ కలర్ కుందన్ యాడ్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే ఇంతకుముందు దామన్ పార్ట్లో ఏదైతే కలర్ఫుల్గా ఉన్నటువంటి చిన్న బోర్డర్ యాడ్ చేశారో అదే బోర్డర్ మనకి 4 సైడ్స్ వచ్చే విధంగా ఈ ఓని డిజైన్ చేశారనమాట. దీని కాస్ట్ ఎంత ఉందండి? 5595 రూపీస్ అండి. 5595 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయని శ్రావణ మాసం సందర్భంగా అంటే 10% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓన్లీ ఈ శ్రావణ మాసం వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే శ్రీరామ్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా శ్రావణ మాసం సందర్భంగా 10% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.